अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा ने संगारेड्डी मंडल ऑफिस का दौरा किया और वहां पर एमआरओ से मुलाकात की। बादजा संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा ने मौजूद वहां एमआरओ से बात करते हुए चंद स्कीमों के मुतालिक तफसीलात भी जानी है। उन्होंने पूछा कि राशन कार्ड के जो स्कीम शुरू की गई है और इसके अलावा इंदिरा हाउसिंग स्कीम जो शुरू की गई है इसकी दरख्वास्तें वसूली की जा रही है, तो उनसे पूछा गया कि इनमें से कितनों को राशन कार्ड जारी किए जाएंगे और इंदिरा हाउसिंग स्कीम से फ़ायदा मिलेगा। देखिए मंडल ऑफिस में एमआरओ का इस ज़िम्मन में मजीद क्या कहना है। संगारेड्डी मंडल ऑफिस में हूँ मैं अभी। एमआरओ से कुछ सवालात करना है मेरे को। और ये जो रजा पालाने में जो दरखास्त लिख रहे हैं घर के वास्ते, राशन कार्ड के वास्ते, जो ओपन प्लेस हैसनों को 5 लाख रुपए देते बोल के बोले हैं और काफ़ी लोगों को नहीं मिल रहा है। और हकदारों को मकाना मिलते या नहीं मिलते हैं, क्योंकि तो काफ़ी मंडल ऑफिसों में एप्लीकेशन गोल हो जा रहे हैं। गरीब लोग बहुत परेशान हैं। क्यों बोल तो गरीब लोग कई बार हज़ारों बार एप्लीकेशन डाल रहे हैं, लेकिन उनका काम नहीं बन रहा है, कामयाब नहीं हो रहा है और गरीब गरीबी रह रहा है। और गरीबी दूर करने वाले कोई मंडल ऑफिस में आरडीओ भी कोई बराबर कर रहे नहीं और तहसीलदार भी कोई नहीं कर रहे हैं। लिहाजा हम हुकूमत से गुजारिश करते हैं, हकदारों को उनको इंसाफ करना चाहिए, हकदारों को हक मिलना चाहिए। क्यों वो तो गरीब लोग आज बहुत काफ़ी परेशान है। अभी राशन कार्ड की क्या ज़रूरत है बताइए? वो लोग तो राशन ले रहे हैं ना, इम्पोर्टेंट उनको घरों की ज़रूरत है, घर अलॉटमेंट करना चाहिए। हमारे कलेक्टर मैडम कलेक्टर से रिक्वेस्ट कर रहे हैं, आरडीओ से रिक्वेस्ट कर रहे हैं, तहसीलदारों से रिक्वेस्ट कर रहे हैं, चीफ मिनिस्टर से भी रिक्वेस्ट कर रहे हैं। ये राशन कार्ड की कोई ज़रूरत नहीं है अभी फ़िलहाल। जो लोग किराएदार हैं, मजबूर है, सालों से रह रहे हैं, उनको घर इंदिरा घर मंजूर करना बोल के हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा चाहते हैं। మా పేరు దేవదాస్, నేను సంగారెడ్డి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. అయితే మనకి గత వారం జరిగినటువంటి 4 పథకాలకు సంబంధించినటువంటి వాటిల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డ్స్, ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి సర్వే, లబ్ధిదారుల ఎంపిక, వాళ్ళని జనవరి 26 నాడు కొద్దిమంది లబ్ధిదారులకి దానికి సంబంధించినటువంటి జాబ్ కార్డ్స్, వాళ్ళ యొక్క పట్టా పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. అయితే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీనికి సంబంధించి రేషన్ కార్డు పొందాలి అంటే రేషన్ కార్డ్కి సంబంధించి వాళ్ళు బిలో పావర్టీ లైన్ పీపుల్స్ అయి ఉండాలి. వాళ్ళకి 3.5 ఎకరాలు వెట్టు, 7 ఎకరాల డ్రై భూమి కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. అలాంటి భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డుకి అర్హులుగా పరిగణించాలి. అట్లనే ఇంటికి సంబంధించి గ్రామాల్లో 2,50,000 ఆదాయం, పట్టణాల్లో 1,50,000 ఆదాయం, గ్రామాల్లో, పట్టణాల్లో 2 లక్షల ఆదాయం మించి ఉండకూడదు. వాళ్ళకి సిమెంట్ స్లాబ్ ఇల్లు ఉండగానే అర్హులు. కానీ వాళ్ళకి 3 అంతస్తులు కానీ 2 అంతస్తులు కానీ ఉండి అద్దెలో 2 లక్షలకు మించి ఆదాయం ఉండటానికి వీలు. పట్టణాలు, గ్రామాల్లో 1,50,000 మించి ఉండటానికి వీలు. ఇలాంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు పొందటానికి అర్హులు. అయితే ఇంకా గ్రామ సభల్లో కూడా మేము అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. దానికి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి డిఎస్ఓ గారి లైన్కి పంపించి వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు జరిగి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, ఇంకెవరైనా తీసుకోకపోయి ఉంటే ఇప్పటికి కూడా అప్లికేషన్లు స్వీకరించి వాటిని ప్రాసెస్ చేసి వాళ్ళకి రేషన్ కార్డులు అందజేస్తాం. సార్ ఇప్పుడు రేషన్ కార్డు అవసరం ఏంటి సార్? రేషన్ ఆల్రెడీ వాళ్ళు సరుకులు తీసుకుంటారు కదా, చెప్పిన వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇండ్లు కావాలి కదా సార్. ఇండ్లు అది రెండో నరి రోడ్డు మీద చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా సార్. వాళ్ళకి తిండి లేక, తొడగతంది బట్ట లేక, ఇల్లు లేక రోడ్ల పొట్టి జీవిస్తున్నారు. గసంటోళ్ళు అరుణ్ వాళ్ళకు అలాట్మెంట్ చేయక ఉన్న వాళ్ళకే చేస్తున్నారు సార్.
దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అనేది రెండవ పథకం. దాని గురించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎలాంటి ఇల్లు లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. వాళ్ళు ఈ ఇందిరమ్మ ఇల్లు కింద లబ్ధి పొందాలంటే 2 రకాలైనటువంటి ఎంపికలు ఉంటాయి. ఆల్రెడీ స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఒక పథకం కింద, అసలు ఎలాంటి ఇల్లు లేకుండా నిరుపేదలుగా రోడ్ల మీద జీవనం సాగించే వాళ్ళకి ఒక పథకం. ఆ 2 లిస్టులని మేము గ్రామ సభల్లో చదివి వినిపించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. అవి కూడా ఆ దరఖాస్తులను కూడా గ్రామ సభల్లో మేము తీసుకున్నాము. అట్లనే ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఇప్పటికీ ఏ పథకంలో ఎంపిక కాకుండా ఎలాంటి దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు గ్రామాలైతే మండల ఎంపీడీ ఆఫీసులు, పట్టణాలు అయితే కమిషనర్ ఆఫీసులు, ఎక్కడ కుదరకపోతే మా ఆఫీసులో కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. విలేజ్లలో కరెక్ట్ ఎంక్వైరీ చేయక తప్పు రాస్తున్నారు కదా సార్ పంచాయత్ సెక్రటరీలు, సర్పంచ్లు. ఒకవేళ తప్పుగా అప్లికేషన్ పూరించి ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు అనుకున్న వ్యక్తులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎన్ని రోజుల దాకా సార్ అది నిరంతరం ఇప్పుడు మేము తీసుకుంటూనే ఉంటాం. ఇప్పటి నుంచి అది కంటిన్యూ ప్రాసెస్. ఈ పథకాలు అనేటువంటిది ప్రజలకి నిజమైన లబ్ధిదారులకు అందాలనేటువంటి కాన్సెప్ట్తో పెట్టారు కాబట్టి దానికి కట్ ఆఫ్ డేట్ లేదు, ఎప్పటి వరకు అని లేదు. ఏ రోజైనా ఈ గ్రామంలో నిరుపేద వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించినటువంటి ఒక మహత్తర అవకాశం.